ఇక్కడ సెటిల్ అవడం ఏంట్రా? పద పద, నా రూమ్ దగ్గర డ్రాప్ చేద్దు గాని. ఏంటమ్మా రూమ్కి వెళ్తావా? నువ్వు ఇప్పుడు మా అలాగే సెలబ్రిటీ అయిపోయావు. పోలీసులు ఎప్పుడో నీ రూమ్ రౌండప్ చేసి ఉంటారు. ఏంట్రా ఇలా ఇరుక్కుపోయావు? అంతా ఈ చెత్తనా బీప్ గార్డ్ వాళ్ళే. ఆడు మీ ఫోటోలు పెట్టకపోయి ఉంటే నేను ఆ పబ్కి వెళ్ళేవాడిని కాదు, మనం ఇలా ఇరుక్కునే వాళ్ళం కాదు. అయినా నేను ఆ ఫోటో పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఇంకా చాలా జరుగుండేది. మీరు హనీమూన్కి వెళ్ళొచ్చి నా చేతిలో పిల్లని పెట్టేవాళ్ళు. ఏంట్రా ఫోటోస్ పెట్టింది నువ్వా? వయసు అయిపోయిన వేసికి, వేగం తగ్గిన నీలాంటి కిల్లర్కి మార్కెట్లో వాల్యూ ఉండదు. ఆ పోలీసుడి చేతిలో మిస్ అయినా నీ చేతిలో మిస్ అవ్వకూడదనే నిన్న అక్కడ పంపాను. ఏం చేసావు? 2 సార్లు తప్పించుకున్నారంటే నీలో నెగ్లిజెన్స్ అయినా పెరుగుండాలి, ఎఫిషియన్సీ అయినా తగ్గుండాలి. 2 ప్రమాదమే. నీకన్నా గంటగాడు బెటర్. చెడగొట్టే పని చాలా పర్ఫెక్ట్ గా చేసుకొస్తున్నాడు. డిజైనర్ డ్రెస్లు వేసుకోవడం, కాస్ట్లీ గన్లు వాడటం కాదు, ఇది వాడు. స్వాతి రా స్వాతి, కూర్చో. స్వాతి నీ రిలాక్సేషన్ కోసం హాట్ కాఫీ. సారీ. అదేంటి మీ ఊర్లో కాఫీ ఇస్తే థ్యాంక్ యూ కాక సారీ చెప్తారా? సారీ చెప్పింది నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు. అది కూడా ఈ దరిద్రుడు వల్ల. దరిద్రుడా? ఫ్రెండ్స్ మొదలైంది ఎదవసంత. మనసులో పాడ ఫీలింగ్స్ పెట్టుకొని బయటికి మాత్రం ఫ్రెండ్స్ అని ఎలా అంటారే మీ అమ్మాయిలు? ఫ్రెండ్స్ ఇంత క్లోజ్ అయ్యాక కూడా ఫ్రెండ్సేనా? మరి లవర్స్? లవర్సా? నో. పోనీ వైఫ్ అండ్ హస్బెండ్? వైఫ్ అండ్ హస్బెండా? నో. అట్లీస్ట్ అమ్మా నాన్న? రే దరిద్రుడు అమ్మా నాన్నేట్రా? పట్టుకో స్వాతి, అమ్మా నాన్న అంటాడా దరిద్రుడు? ఎవరికమ్మా నాన్న?